థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ శుభ సాయంత్రం. సో ఇవాల్టి సెషన్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు రాజగురు సభ్యులు ప్లస్ వందే మాతరం సభ్యులు పార్టిసిపెంట్స్ అందరికీ మొట్టమొదటిసారిగా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఇవాళ మనం సెషన్ స్టార్ట్ చేసే ముందు మేడం టాపిక్ ఆల్రెడీ చెప్పారు. సో ఆల్రెడీ మేడమే మొత్తం చెప్పేశారు అనుకుంటున్నాను వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి. నేను పెద్దగా చెప్పాల్సింది ఏముంది అని ఆలోచిస్తున్నాను కొంచెంగా. బట్ మనం ఇవాళ టాపిక్ లోకి చూసుకుంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండి. మనం ఒక టాపిక్ ని క్లియర్ గా చూసుకుంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఇందులో మీరు చూసుకుంటే 3 పదాలు ఉన్నాయండి. ఫస్ట్ ఈజ్ వర్క్, సెకండ్ ఈజ్ లైఫ్ అండ్ థర్డ్ ఈజ్ బ్యాలెన్స్. అంటే ఈ వర్క్ ని మన లైఫ్ ని మనం బ్యాలెన్సింగ్ గా ఎలా పెట్టుకోవాలి అని చెప్పే కాన్సెప్టే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా మదన పడుతూ ఉంటారు. ఈ వర్క్ లైఫ్ ని మనం ఎలాగ బ్యాలెన్స్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో మనం ఇంతకు ముందు కొన్ని సెషన్స్ లో కానీ కొన్ని కాన్సెప్ట్స్ లో కానీ మనం నేర్చుకొని ఉంటాము. 5WH అనే కాన్సెప్ట్ ని మనం అందరం నేర్చుకున్నాం. నేను చాట్ బాక్స్ లో కూడా పెడుతున్నాను ఆ కాన్సెప్ట్ ఏంటి అని. 5WH అనే కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం. అంటే ఆల్ W క్వశ్చన్స్, వై, వాట్, వెన్, వేర్, హౌ అని జనరల్ గా చిన్నప్పటి నుంచి మనము అది అలవాటు పడిన క్వశ్చన్స్ మనకు అవి. నేనే ఎందుకు ఈ పని చేయాలి, ఈ పని చేస్తే నాకేమొస్తుంది, ఈ పని వల్ల బెనిఫిట్ ఏంటి, ఈ పని ఎలా చేసుకోవాలి, ఎవరెవరు చేయాలి, ఏ సందర్భాలు ఈ పనులు మనం చేసుకోవాలి అని చెప్పి కొన్ని మనము తెలుసుకుంటూ ఉంటాం. అలానే ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని కూడా చాలా సింపుల్ గా తెలుసుకోవడానికి ఈ 5W1H అనే కాన్సెప్ట్ తో మనం స్టార్ట్ చేద్దామండి. 5W1H అనే కాన్సెప్ట్ తోటి 5Ws1H. సో ఫస్ట్ లో మనం చూసుకుంటే వాట్ ఈజ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అసలు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏమిటి? మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటి అంటే జనరల్ గా ఎవరైనా సరే ఒక పనిలో మనము నిమగ్నం అయిపోయి ఉంటామో, అది ఏ పనైనా కావచ్చు. ఒక జాబ్ కావచ్చు, ఒక ఎంప్లాయ్మెంట్ కావచ్చు, మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావచ్చు, మీరు ఒక టీచర్ కావచ్చు, మీరు ఒక లాయర్ కావచ్చు, మీరు ఏదైనా ప్రొఫెషన్ లో ఉండొచ్చు. ఈవెన్ సమ్ టైమ్స్ ఒక రీసెర్చ్ స్కాలర్ కూడా అయి ఉండొచ్చు. సో ఏదైతే పనిలో మనం నిమగ్నం అయిపోయి ఉంటామో ఆ పనిలోంచి మనం ఏం చేస్తాము అంటే డైలీ కొన్ని సెట్ ఆఫ్ రోల్స్ ని ప్లే చేస్తూ ఉంటాం మనం. మీరందరూ కూడా గమనించుకుంటే, మీరందరూ కొంచెం యాక్టివ్ గా ఉంటే ఇవాళ కొన్ని సెట్ ఆఫ్ రోల్స్ ఖచ్చితంగా ప్లే చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను మన రసూల్ గారిని క్వశ్చన్ అడగదలుచుకున్నాను. సార్ రసూల్ గారు, మార్నింగ్ నుంచి మీరు ఏ రోల్స్ ప్లే చేస్తారో ఏమైనా చాట్ బాక్స్ లో పెట్టగలుగుతారా? ఎస్, వై, వాట్, వెన్, వేర్, హూ, హౌ అని చెప్పారు కదా. ఎస్, ఫస్ట్ మనం వాట్ ఈజ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తెలుసుకుంటున్నాం. సో నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే రసూల్ గారు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న ఎనీ ఆఫ్ ద పార్టిసిపెంట్, మనం పొద్దున్న లేచినప్పటి నుంచి కొన్ని సెట్ ఆఫ్ రోల్స్ ప్లే చేస్తుంటాం. మీ క్వశ్చన్ కి అర్థమైతే ప్లీజ్ చాట్ బాక్స్ లో ఆన్సర్ పెట్టండి. మార్నింగ్ నుంచి మనం లేచి మళ్ళీ నిద్రపోయేంత వరకు డైలీ కొన్ని రోల్స్ ని ప్లే చేస్తూ ఉంటాం. ఆ కొన్ని రోల్స్ ని ఎవరైనా ఆన్సర్స్ పెట్టగలుగుతారా చాట్ బాక్స్ లో? ఎస్, ప్రసన్న లక్ష్మి గారు పెట్టారు, అమ్మ, నాన్న, సన్, మామ్, ఇంకా ఎస్, బ్రదర్, స్టూడెంట్. ఎస్, ఇప్పుడు నా రోల్లే తీసుకోండి అండి. నేను ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఐఎమ్ అన్ ఇండివిజువల్. సో బాండేకర్ అనే ఒక రోల్ ఉంటుంది, అవునా? రైట్. అండ్ కమింగ్ టు సెకండ్ రోల్, ఆమె మ్యారీడ్ కాబట్టి నేను ఒక హస్బెండ్ గా ఒక రోల్ ప్లే చేయాలి, రైట్. అండ్ కమింగ్ టు థర్డ్ రోల్, నాకు ఒక బాబు ఉన్నాడు. సో బాబున్నందుకు నేను ఒక తండ్రిగా రోల్ ప్లే చేయాలి. సో థర్డ్ రోల్, రైట్. నేను జాబ్ చేస్తున్నాను. సో జాబ్ చేస్తున్నాక అక్కడ ఒక ఎంప్లాయీగా ఫోర్త్ రోల్ ప్లే చేయాలి. 1, 2, 3, 4 ఇప్పటికి. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ అండ్ సీనియర్ HR మేనేజర్. సో ఒక ఎంప్లాయీ కాకుండా నేను ఒక టీమ్ ని రోల్ ప్లే చేయాలి, అంటే అక్కడ ఫిఫ్త్ రోల్, అవునా? సో బయటికి వచ్చేస్తే మళ్ళీ నాకంటూ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. అక్కడ ఫ్రెండ్ దగ్గర ఒక ఫ్రెండ్ రోల్ ప్లే చేయాలి, అంటే 6 రోల్స్ అయ్యాయి. సో మనం గమనించుకుంటే ఇలా డైలీ కొన్ని రోల్స్ మనం తెలిసి తెలియకుండానే కొన్ని ప్లే చేస్తుంటాం. అంటే మన అవగాహనలోకి రాకుండానే కొన్ని మనం ప్లే చేస్తూ ఉంటాం. కానీ అలా ప్లే చేస్తున్నప్పుడు ఏమవుతుంది, చిన్నగా నిన్న మనకు మేడం చెప్పారు, సంఘర్షణ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. అంటే
సడన్ గా నేను హస్బెండ్ రోల్ లో నుంచి నేను ఫాదర్ రోల్ లోకి అంటే షిఫ్ట్ అవుతున్నప్పుడు దేర్ మే బి స్మాల్ కాన్ఫ్లిక్ట్, చిన్న చిన్న సంఘర్షణలు వస్తాయి. అలా ఫాదర్ దగ్గర నుంచి మరి ఆఫీస్ లో ఎంప్లాయీకి వెళ్ళినప్పుడు అక్కడ సపరేట్ గా నేను బిహేవ్ చేయాలి. అదే నేను ఒక ఎంప్లాయీగా బిహేవ్ చేసినప్పుడు మళ్ళీ సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ కాబట్టి అక్కడ నేను ఒక టీమ్ లీడర్ గా బిహేవ్ చేయాలి. మళ్ళీ అదే టీమ్ లీడర్ గా బిహేవ్ చేసినప్పుడు కిందికి ఛాయ్లో క్యాంటీన్ లోకి వచ్చి ఛాయ్ తాగుతున్నప్పుడు నేను మళ్ళీ ఒక ఫ్రెండ్ గా బిహేవ్ చేయాలి. సో ఇలా రోల్స్ మనం బిహేవ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మనకు రోల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడుతుంది. సో ఈ రోల్ కాన్ఫ్లిక్ట్ ఏమన్నప్పుడు ఏమవుతుంది అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఏం చెప్తుంది అంటే ఒక ఈజీగా డిస్టింక్షన్ క్లియర్ చేయడం, అంటే ఒక థిన్ లైన్ వర్క్ అండ్ లైఫ్, వర్క్ అండ్ లైఫ్ ని రెండింటిని ఒక లైన్ గా మనం డివైడ్ చేసుకునే కాన్సెప్ట్సే మనకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని చెప్తూ ఉంటాం. బికాస్ ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎవరైతే పెయిడ్ వర్క్ ఉంటుందో వాళ్ళకి రోల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. పెయిడ్ వర్క్, ఎందుకంటే పెయిడ్ వర్క్ అని ఎందుకు చెప్తున్నాను అంటే జవాబుదారితనం ఆ పెయిడ్ వర్క్ కి ఉంటుంది కాబట్టి. అదే అన్పెయిడ్ వర్క్ కి జవాబుదారితనం ఉండదు, మీరు బాగా గమనించుకోవాలి. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కాన్సెప్ట్స్ ఏవైనా సరే మనకి ఎప్పుడు కూడా పెయిడ్ వర్క్ మీదనే వెళ్తూ ఉంటాయి. అంటే ఎస్ నేను ఇవాళ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి, 9:30కి ఆఫీస్కి వెళ్ళాలి. సపోజ్ నేను 9:45 అయింది అనుకోండి, నాకన్నా బాస్కి నేను అక్కడ ఆన్సర్ చెప్పుకోవాలి, అవునా కదా? కంపల్సరీగా చెప్పుకోవాలి. అక్కడ ఏంటి పెయిడ్ వర్క్ ఉంది కాబట్టి ఐ హ్యావ్ టు బి ఆన్సరబుల్. బట్ అదే నాకు ఇంట్లో మా బాబుకి జ్వరం వచ్చింది అనుకోండి, నేను టైంకి వెళ్ళగలను ఆఫీస్కి? వెళ్ళలేను. అక్కడ ఆటోమేటిక్గా రోల్ అనేది కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఇక్కడేమో బాబుకి జ్వరం వచ్చి ఉంటుంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ టైం అవుతుంటుంది. సో సంఘర్షణ అనేది మొదలవుతుంది. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వాట్ ఈజ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే క్లియర్గా చెప్పాలి అంటే ఈజీగా మనం డివైడ్ చేసుకోవాలి వర్క్ ని, లైఫ్ ని, విచ్ ఈస్ ఏ పెయిడ్ వన్స్. కానీ చాలా మంది ఏంటి అంటే వాళ్ళకు క్లియర్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఒక పెయిడ్ జాబ్ కి అండ్ అన్పెయిడ్ జాబ్ కి వాళ్ళ యొక్క క్లియర్ డిస్టింక్షన్స్ చాలా మంది చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం చాలా మంది కూడా ఆ డిస్టింక్షన్స్ ని చేసుకోలేరు. సో ఆ డిస్టింక్షన్ ని చేసుకోలేరు కాబట్టి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో మనం మెయిన్ గా చూసుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏముంటది అంటే ఫస్ట్ వర్క్. ఇది కామన్, ఎందుకంటే వర్క్ ఉంటేనే ఫుడ్ ఉంటుంది. బొజ్జ నిండాలి అంటే పని చేయాలి, పని చేయకపోతే బొజ్జ అనేది మనకు నిండదు. ఫస్ట్ వర్క్ బాగానే ఉంది. సెకండ్ ఫ్యామిలీ, థర్డ్ ఫ్రెండ్స్ అండ్ ఫోర్త్ పర్సనల్. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఒక ఇండివిజువల్ గా ఉంటాడు. ఆ ఇండివిజువల్ గా ఉండాలి అంటే తనకంటూ కొన్ని పర్సనల్స్, తనకంటూ కొన్ని బిహేవియర్స్, తనకంటూ కొన్ని ఇష్టాలు అవన్నీ కూడా ఉండాలి కాబట్టి. సో మళ్ళీ చెప్తున్నాను, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి మనకు అంటే ఫస్ట్ ఈజ్ వర్క్, సెకండ్ ఈజ్ ఫ్యామిలీ, థర్డ్ ఈజ్ ఫ్రెండ్స్ అండ్ ఫోర్త్ ఈజ్ పర్సనల్స్. సో వర్క్ అంటే ఏంటి అంటే ఏదో ఒక యాక్టివిటీని మనము చేస్తూ ఒక యాక్టివిటీలో నుంచి మనం ఏదో ఒకటి ప్రొడ్యూస్ కానీ లేకుంటే ఏదో ఒకటి మనం అవుట్పుట్ని తీసుకొచ్చేదే వర్క్ అంటారు. ఏదో ఒక యాక్టివిటీ, దట్ మే బి ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, ఎదర్ ఇట్ మే బి ఎంటర్ప్రెన్యూర్షిప్ or it may be a job or it may be teaching or it may be a profession or it may be a politician or it may be a student or it may be a research scholar, anything you will be busy with engaging some kind of activity and you are producing something that is called as an work which is giving some results. రిజల్ట్స్ రానిది ఏది కూడా వర్క్ కిందికి రాదండి. సంథింగ్ యూ హ్యావ్ టు ప్రొడ్యూస్, వెదర్ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ ఆర్ ఇట్ ఇస్ అ బ్యాడ్ థింగ్, దట్ ఈస్ అవుట్ ఆఫ్ మ్యాటర్ టు ఎనీబడి. But you have to be engaged with some kind of activities that is producing something, that is the work. మరి ఫ్యామిలీ అంటే ఏంటి సార్ అని మీరు అందరు డౌట్ అడగొచ్చు, లేకపోతే లైఫ్ అంటే ఏంటి సార్ అని డౌట్ అడగొచ్చు. సో లైఫ్ అంటే ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారా చాట్ బాక్స్ లో? వర్క్ అంటే నేను చెప్పాను ఏదో ఒక యాక్టివిటీలో మీరు ఎంగేజ్ అయిపోయి కొన్ని ప్రొడ్యూస్ చేయడము అని. మరి లైఫ్ అంటే ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారా చాట్ బాక్స్ లో? లైఫ్ అంటే ఏంటి? ఎనీబడి కెన్ ఆన్సర్? ఇప్పుడు సపోజ్ లైఫ్ అంటే ఎస్ సార్, రాజేశ్వరి గారు అంటారు సార్ ఏముంది సార్ 20 సంవత్సరాల నుంచి స్కూల్కి వెళ్తున్నాను, కాలేజ్కి వెళ్తున్నాను, నా లైఫ్ అంతా బోరింగ్ గానే ఉంది సార్ అంటారు. మేబీ అనొచ్చేమో. ఎనీబడి కెన్ ఆన్సర్ వాట్ ఈస్ లైఫ్? ఎస్, రిలేషన్. గుడ్ రాజేశ్వరి గారు, కాలేజ్కి వెళ్తున్నానని చెప్పలేదు, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా లైఫ్ అంటే ఏంటి అని చెప్పగలుగుతారా? ఎనీబడి?
జర్నీ, బర్త్ టు డెత్. ఎస్, గుడ్ సార్ శ్రీనివాస్ గారు. ఇంకా సింపుల్ గా ఏదన్నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కి అంటే లైఫ్ అంటే ఏంటి అని చెప్పడానికి ఎనీథింగ్. సో నేనేం చెప్తాను అంటే లైఫ్ అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ సింపుల్ ఏజ్ కౌంట్. మన యొక్క ఏజ్ ని కౌంట్ చేసుకోవడం అంటే లైఫ్ కాదండి. ఇట్ ఈస్ ఎ కొలాజ్ ఆఫ్ హ్యాపీనెస్, సాడ్నెస్, అవర్ స్వీట్ మెమొరీస్, అవర్ సెలబ్రేషన్స్, అవర్ పీస్ఫుల్నెస్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మన లైఫ్లో సాడ్నెస్ ఉంటుంది, మన లైఫ్లో జాయ్ఫుల్ ఉంటుంది, మన లైఫ్లో స్వీట్నెస్ ఉంటుంది, మన లైఫ్లో ఫ్రెండ్స్ ఉంటారు, మన లైఫ్లో ఫ్యామిలీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కొలాజ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. ఇట్ ఈస్ అన్ కొలాజ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. అన్నీ కలగలిపిందే ఒక లైఫ్ అవుతుంది. కొంతమందికి అది బ్యూటిఫుల్ లైఫ్ అవుతుంది, కొంతమందికి అది సాడ్నెస్ లైఫ్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ ఎ లైఫ్. బట్ లైఫ్లో ఉండాలి అంటే వర్క్ అన్నది ఇక్కడ రావాలి. సో లైఫ్ అనేది మంచిగా ఉండాలి అంటే వర్క్ అన్నది కంపల్సరీగా మనం చేస్తూ ఉండాలి. అలా చేసినప్పుడే కదా సంథింగ్ వీ కెన్ అచీవ్ అండ్ సంథింగ్ వీ కెన్ ప్రొడ్యూస్. సో ఇప్పుడు చూసుకున్నాం వర్క్ అంటే ఏంటో మీరు తెలుసుకున్నారు, లైఫ్ అంటే ఏంటో తెలుసుకున్నారు. కానీ ఆ లైఫ్లో ఏమవుతుంది, మనం చేసే చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ వల్ల స్ట్రెస్ అనేది వస్తూ ఉంటుంది. మనం చేసే కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల స్ట్రెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. బట్ ఆ కొంతమంది ఏంటి, ఆ స్ట్రెస్ని దే కెన్ యూస్ఫుల్ టు గెయిన్ మోర్ నాలెడ్జ్. బట్ కొంతమంది ఆ స్ట్రెస్ని వాళ్ళు డౌన్ అవ్వడానికి యూజ్ చేస్తారు. కొంతమంది డెవలప్ అవ్వడానికి యూజ్ చేస్తారు స్ట్రెస్ని, కొంతమంది ఆ స్ట్రెస్ని లో చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఎందుకంటే స్ట్రెస్ని నువ్వు ఓవర్కమ్ చేయకపోతే ఆటోమేటిక్గా నీ పతనం అనేది స్టార్ట్ అవుతుంది. అదే స్ట్రెస్ని నువ్వు ఓవర్కమ్ చేస్తే నీ పతనం కాదు, నీ విజయం అనేది వస్తూ ఉంటుంది. సో ఆ స్ట్రెస్సెస్ని మనం ఎలా తగ్గించుకోవాలి? స్ట్రెస్ అనే వర్డ్ నేను ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే ఇందాకే చెప్పాను కదా, ప్రతిరోజు మనము డిఫరెంట్ రోల్స్ అనేది ప్లే చేస్తూ ఉంటాం. ఆ డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తున్నప్పుడు సంఘర్షణలు మొదలై మెల్లిగా లైఫ్లో స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ స్ట్రెస్ నుంచి బయటకు ఎలా పడాలి ఏంటి అనే కాన్సెప్ట్స్ ఇవాళ మనకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్. సో వర్క్ అంటే ఏంటో తెలుసుకున్నాం, లైఫ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో బ్యాలెన్స్ అంటే ఏంటో కూడా వాళ్ళు తెలుసుకుందాం. ఎందుకంటే మనం చిన్న చిన్న డెఫినేషన్స్ నుంచే మనము టాపిక్ లోకి డెప్త్ గా వెళ్దాం. బ్యాలెన్స్ అంటే ఏంటి సార్? ఒక త్రాసు పట్టుకొని ఇలా ఇక్కడ ఒక వర్క్, ఇక్కడ ఒక లైఫ్ ఉంది, ఎస్ రెండు బ్యాలెన్స్ చేస్తున్నాను అంటే సరిపోతుందా? కాదండి. బికాస్ లైఫ్ అన్నది ఎవ్రీ డే, ఎవ్రీ టైం, ఎవ్రీ సెకండ్ ఒకేలా ఉండదు. బికాస్ ఇట్ విల్ బి డిఫర్డ్ ఫర్ డిఫరెంట్ పీపుల్. బికాస్ కాన్ఫ్లిక్టింగ్ ఆఫ్ డిమాండ్స్ అనేవి చాలా ఉంటాయి. మనం ప్రతిరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో నెంబర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ మన ముందు వస్తుంటాయి. సో ఆ కాన్ఫ్లిక్ట్స్ లో నుంచి మనం ఎలా బయటపడాలి, ఎలా కరెక్ట్ గా మనము ముందుకు వెళ్ళాలి అని చెప్పేదే ఈ బ్యాలెన్స్. ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేదే ఈ బ్యాలెన్స్. చిన్న ఎగ్జాంపుల్తో నేను చెప్తున్నానండి. ఇప్పుడు మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మీరందరూ కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తుంటే గిన చిన్నప్పుడు అందరము బంతి ఆట ఆడింటాం కదా, క్రికెట్ అందరూ చాలా మంది ఆడింటారు, ఈవెన్ లేడీస్ అండ్ జెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్. ఒక చిన్నప్పుడు మనం అందరం ఆడింటాం ఒక బంతి ఆట. సో వర్క్ అనేది ఒక రబ్బర్ బాల్ అనుకోండి, లిజన్ వెరీ కేర్ఫుల్లీ. వర్క్ అనేది ఒక రబ్బర్ బాల్ అనుకోండి. సో రబ్బర్ బాల్ తో మనం ఏంటి, మనం ఎంత పుషప్ గా కిందికి వేస్తే ఎస్ అంతే ప్రెజర్ తోటి పైకి వస్తుంది. అవునా కాదు? కెన్ ఎనీబడి ఆన్సర్ ఇన్ చాట్ బాక్స్? వర్క్ ఈజ్, ఐఎమ్ సేయింగ్, టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ లైక్ అండ్ రబ్బర్ బాల్ ఆర్ ఏ ఫుట్బాల్ ఆర్ ఏ బాస్కెట్బాల్ సంథింగ్. ఎంత ప్రెజర్ తో మనం లోపలికి కిందికి వేసి మనం కొడితే అంత పైకి వస్తుంది. ఎస్, రైట్. సో ఇందాక 4 ఎలిమెంట్స్ అని చెప్పాను వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో. వర్క్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ పర్సనల్ అని చెప్పేసి 4 ఎలిమెంట్స్ అని చెప్పాను. సో వర్క్ ఈజ్ లైక్ అండ్ రబ్బర్ బాల్. మరి ఈ మిగతా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పర్సనల్. ఈ 3 ఎలిమెంట్స్ ఎలాంటివి అంటే చాలా డేంజర్ అండి, చాలా క్రిటికల్ కూడా. ఆ 3 ఎలిమెంట్స్ ఏంటంటే ఐఎమ్ టేకింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ లైక్ అండ్ ఇట్ ఈస్ అన్ గ్లాస్. ఇట్ ఈస్ ఏ గ్లాస్, అద్దము, గాజు లాంటిది. ఈ వర్క్ అనే రబ్బర్ బాల్ ని నేను మిగతా 3 దానికి అంటే 3 గాజులు ఉన్నాయి కదా, 3 గాజు బొమ్మలు ఉన్నాయి అనుకోండి, ఆ రబ్బర్ బాల్ తో కొట్టాను అనుకోండి, ఏమవుతుంది? పగిలిపోతాయి. అవునా?
బికాజ్ వర్క్ అనేది రబ్బర్ బాల్ అని చెప్పాను. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లైఫ్ అండ్ అవర్ పర్సనల్స్ ఎవ్రీథింగ్ ఈస్ లైక్ ఇట్స్ ఎ గ్లాస్ అని చెప్పాను. ఒక గాజు బొమ్మ అనుకోండి, లేకుంటే ఒక గ్లాస్ వెజల్ అనుకోండి. ఒక రబ్బర్ బాల్ ని మనం ప్రెజర్ గా తీసుకొచ్చి దీని మీద అటాక్ అయింది అనుకోండి, అటాక్ కాకపోయినా అసలు కొంచెం ఫోర్స్ గా తగిలినా కూడా ఇట్ విల్ ఫ్రాగిల్, అంటే చెల్లా చెదురైపోతాయి, పగిలిపోతాయి. ఒకసారి ఆలోచించండి, పగిలిన టీ కప్పు మళ్ళీ పనికొస్తుందా మనకు? పనికిరాదు. అదే పగిలిన అద్దంలో మనం అద్దంలో మొహం చూసుకోగలుగుతాం పగిలినా కూడా, కానీ ఆ క్రాక్ అన్నది కనిపిస్తా ఉంటది. అది ఎప్పటికి కూడా అతుక్కున్నట్టే ఉంటది, కానీ అతుక్కోదు. సో అటువంటి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని మనం ఇవాళ తెలుసుకోవాలి. బికాస్ బ్యాలెన్సింగ్ అంటే అదే అండి. రబ్బర్ బాల్ ని తీసుకొని మనం గాజు బొమ్మ కొడితే ఎలా ఇరిగిపోతుందో, అలా మనం అందరం ఏం చేస్తున్నామంటే ఇవాళ వర్క్ అనే దానికి ఫుల్ గా ఇంపార్టెన్స్ ఇచ్చేసి మిగతా 3 ఎలిమెంట్స్ కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. సో లేకపోవడం వల్లనే మనము మన యంగ్ ఏజ్ లో అనుభవించాల్సిన మన ఆనందాలని మన వృద్ధాపంలో కావాలని కోరుకుంటాం, కానీ అప్పుడు దొరకదు. సో ఏ ఏజ్ లో జరగాల్సిన ముచ్చట ఆ ఏజ్ లో జరగాలని చెప్పేసి పెద్దలు ఊరికేం చెప్పలేదు. కానీ మనం ఏం చేస్తున్నాం, వర్క్ 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 అని చెప్పేసి అని పొద్దున లేస్తే హలో లక్ష్మణ్ అని బ్యాగ్ వేసుకొని వెళ్ళి మళ్ళీ రాత్రి వరకు మనం బయటికి రాము. సో అలా రాత్రి వరకు బయటికి రాకపోయేసరికి ఏమవుతుంది, మనకు చాలా ఇబ్బందులు అనేది ఏర్పడుతున్నాయి. సో మనం బ్యాలెన్సింగ్ గా ఎలా ఉండాలి ఏంటి అనేది తెలుసుకునే కాన్సెప్ట్సే ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాము అంటే వై వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వాట్ ఈస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తెలుసుకున్నాం. అసలు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎందుకు చేయాలి? సార్ నాకు అవసరం లేదు సార్, నేను గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్ని, నాకు నెలకు 50,000-60,000 జీతం వస్తుంది. సో 50,000-60,000 జీతం వస్తున్నందుకు నేను ఎందుకు తెలుసుకోవాలి, నాకు అవసరం లేదు అనుకుంటారు. తెలుసుకోవాలి. ఇప్పుడు రాజేశ్వర్ గారు అంటారు, సార్ నాకు అసలు నేను జాబే చేయట్లేదు, నాకు సంబంధమే లేదు, నేను హాయిగా డిగ్రీ కాలేజ్కి వెళ్తున్నాను, డిగ్రీ కాలేజ్ నుంచి బయటికి వస్తున్నాను, వై షుడ్ ఐ అంటారా? ఎస్, తను కూడా తెలుసుకోవాలి. లేదా కొంతమంది ఇంకా ఉంటారు, సార్ నేను ఒక లాయర్ని, నా దగ్గరికి క్లయింట్స్ వస్తారు, మరి నేను ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఎస్, ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. ఎందుకు అంటున్నారా? మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి, యు ఆర్ డూయింగ్ ద వర్క్ విచ్ ఈస్ పేడ్ టు యూ, యు ఆర్ నాట్ డూయింగ్ సోషల్ సర్వీస్. ఒక మదర్ తెరిసా లాగానే ఉన్నాము అనుకోండి, అప్పుడు అవసరం లేదు, మనకంతా శాంతి శాంతి శాంతి, మనమే 10 మంది చెప్తాం. మనం పెయిడ్ వర్క్ లో చేస్తున్నప్పుడు చాలా ఇంటర్ రోల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. సో ఇంటర్ రోల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ నుంచి బయట పడకపోతే స్ట్రెస్ వస్తుంది, స్ట్రెస్ లో నుంచి చాలా భయంకరమైన వ్యాధులు కూడా తయారవుతాయి. సో అందులోంచి మనం బయటికి రావాలి అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. సో వై వర్క్ లైఫ్ బ్యాలెన్స్? ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇప్పుడు చాలా మంది అంటే ఓల్డ్ జనరేషన్ అండ్ న్యూ జనరేషన్. మన ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, మనకి ఈజీగా మనం ఏమంటుంటాము, చాదస్తం ఎక్కువైంది, వాళ్ళకి ఏమీ తెలియదు అని చెప్తుంటారు. ఎస్, దెర్ ఈస్ ఎ గ్యాప్స్. ఓల్డ్ జనరేషన్ కి న్యూ జనరేషన్ కి చాలా గ్యాప్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్పంటే నేను సెల్ ఫోన్ ఎప్పుడో నా డిగ్రీలో సెకండ్ ఇయర్ లో నేను తీసుకున్నాను. కానీ ఇప్పుడు మా అబ్బాయి థర్డ్ క్లాస్ ముందే కరోనా పుణ్యమా అని చెప్పేసి సెల్ ఫోన్లు, యూట్యూబ్లు అన్ని ఆప్షన్ తెలిసిపోయాయి. బట్ పాపం మన బామ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు వాళ్ళకి పెద్దగా తెలియవు. సో వాళ్ళు చేసే పనుల వల్ల మనకు కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఏర్పడతా ఉంటాయి. అవునా? అంటే వాళ్ళు ఏదో మనకి చెప్తుంటారు, మనకు తెలియదు అని చెప్తుంటారు. చెప్పెళ్ళాలి, చెప్పులు వేసుకొని వెళ్ళాలి అని వాళ్ళ చాదస్తం వాళ్ళకు ఉంటది. మనం ఏమో చెప్పులు వేసుకెళ్ళాము, అడిడాస్ బూట్లు వేసుకొని వెళ్తాము అని మనం చెప్తూ ఉంటాం. సో డిఫరెంట్, వాళ్ళ ఏజ్ జనరేషన్ గ్యాప్ వేరు, ఈ జనరేషన్ గ్యాప్ వేరు మనది. సో వాళ్ళు చెప్పే సూచనలు, సలహాల వల్ల మనకు ఒక్కోసారి ఏంటి అంటే చికాకు వస్తుంటది. అవునా కాదు ఆలోచించండి. అండ్ సెకండ్, ఒక్కొక్కసారి ఏమవుతుంటది, చాలా మంది చేసే పొరపాటు, ఎస్పెషల్లీ సిటీస్ లో ఉంటే, అంటే విజయవాడ, విశాఖపట్నము, ఢిల్లీ, బాంబే, హైదరాబాద్ అలా చూసుకుంటే, వాళ్ళ ఇల్లు ఎక్కడో ఉంటది, వాళ్ళ ఆఫీస్ ఎక్కడో ఉంటది. అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ టు మీ ఆల్సో, ఫర్ మై హోమ్ టు మై ఆఫీస్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 22 kilometers. సో 22 kilometers హైదరాబాద్ లో జర్నీ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ 1.5 hour to 2 hours ఆఫ్ టైం. అవునా కాదండి? సో 2 hours ఆఫ్ టైం పడుతుంది. సో 2 hours ఆఫ్ టైం కి ఆలోచించండి ఎంత ఇబ్బందులు వస్తాయి మనకు. ఆ 2 hours ఆఫ్ టైం ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి? కష్టం. అంటే ఏమవుతుంది,
ఆ బ్యూటిఫుల్ 2 అవర్స్ ఆఫ్ టైంని నేను ఫ్యామిలీ కోసం స్పెండ్ చేయక, లేకుంటే నా ఫ్రెండ్స్ కోసం స్పెండ్ చేయక, లేకపోతే నా కోసం స్పెండ్ చేయక, నేను ట్రావెలింగ్ కోసం స్పెండ్ చేస్తున్నాను. ఆ ట్రావెలింగ్ కోసం వెళ్ళడానికి ఏమవుతుంది, చికాకు. బ్యాగ్ వేసుకొని లోకల్ బస్సులు ఎక్కాలి. లోకల్ బస్సులు ఎక్కితే వాడు మన చేయి దొక్కుతాడు, లేకుంటే మన కాలు దొక్కుతాడు, మనల్ని ఏదో తిడతాడు. సో అలా డిఫరెంట్‌గా ఉంటది. రైట్? మళ్ళీ టైంకి వెళ్తామో లేదో, ట్రాఫిక్ లేకుంటే స్కూటర్‌లో వెళ్తుంటే మనం 70 కిలోమీటర్ల స్పీడ్‌లో వెళ్తుంటే మళ్ళీ రెడ్ లైట్ పడుతది, బ్రేక్ ఏసుకోవాలి. సిగ్నల్ ఎటుకెళ్ళి చూస్తా ఉంటాం. సిగ్నల్ ఎటుకెళ్ళి చూస్తా ఉంటాం. రైట్ చేస్తా ఉంటాం. చికాకులు వస్తా ఉంటాయి. సో మరి అప్పుడు ఎలా మేనేజ్ చేసుకోవాలి? అవునా కదా? చాలా మంది ఎన్‌కౌంటర్ అయ్యి ఉంటారు. అండ్ ఇంకొకటి చూసుకుంటే మనము మన యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్‌ని మనం సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోం. అంటే మనం పొద్దున లేవం. మనం ఎప్పుడు లేస్తాము అంటే కోడి కూసిన తర్వాత, మళ్ళీ కోడి పడుకున్న తర్వాత మనం లేస్తాం జనరల్‌గా. కోడి కూడా కుక్కరుకో అని కూసి అది ఒక గంట తర్వాత అది పడుకుంటది. అది పడుకున్న తర్వాత మనం అబ్బా అని చెప్పేసని ఎలా లేస్తాం మనం. అప్పటికి టైం 8 అయింటది. 8 అయ్యేసరికి వాచ్ చూస్తాం. అబ్బా 9:30కి ఆఫీస్ కదా అని ఫాస్ట్‌గా 10 నిమిషాల్లో కాలకృత్యాలను తీర్చేసుకొని, పావుగంటలో టిఫిన్ ఏదో ఒకటి ఇంత 2 ఇడ్లీలో లేకుంటే సగం చపాతీలో తిని వెళ్ళిపోతాం. సో ఫిజికల్ హెల్త్ ఉండదు. అండ్ మెంటల్ హెల్త్. మనం లేసిందే లేట్ కాబట్టి తొందరగా వెళ్ళాలి కాబట్టి మొత్తం ఆ డే మొత్తం అంతా చికాకులు చేసుకుంటా ఉంటాం. బికాజ్ వీఆర్ నాట్ కాన్సంట్రేటింగ్ ఆన్ అవర్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. అండ్ అందరూ చేసే ఇంకొక పెద్ద పొరపాటు ఏంటి అంటే దే ఆర్ నాట్ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్. They are not living in the present. We are always bothering about the past mistakes and we are thinking about the future. భవిష్యత్తులో నేను ఒక జార్జ్ బుష్ అవ్వాలి, లేకుంటే బిల్ క్లింటన్ అవ్వాలి, లేకుంటే ఇంకో బైడెన్ అవ్వాలి అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉంటాను. ఆలోచించినా తప్పు లేదు. కానీ పాస్ట్ లో అదే నేను అవ్వలేదు, నేను అమెరికాలో పుట్టింటే బాగుండేది, నేను అమెరికాలో పుట్టింటే బాగుండేది అని ఏడుస్తుంటాం. బికాస్ పాస్ట్ జరిగిన మిస్టేక్స్ ని ఫ్యూచర్ లో ఏదో జరగబోతుంది అని చెప్పేసి ప్రజెంట్ లో దాని గురించి ఆలోచిస్తుంటాం. ప్రజెంట్ ఏం చేయాలని చెప్పేసి మనం ఎవరం ఆలోచించాం. సో దాని వల్ల కూడా ఏమవుతాయి, ఎన్కౌంటర్స్ అంటే కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఏర్పడతాయి. అండ్ మెయిన్ థింగ్, వర్క్ చేస్తున్నప్పుడు వర్క్ మీద ఫోకస్ ఉంటుంది. వాట్ ఎవర్ ద వర్క్ యూ విల్ బి డూయింగ్, బట్ యు ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ దట్. అండ్ చాలా మంది ఏం చేస్తారు, నాకు ఈ వర్క్ రావట్లేదు అని చెప్తారు. కానీ ఎందుకు రావట్లేదు అని మటుకు నో బడీ ఈస్ థింకింగ్ ఆన్ దట్. ఇది చాలా మంది వేసుకోవాల్సిన క్వశ్చన్ అండి. సార్ ఐఎమ్ అనేబుల్ టు డూ దిస్ వర్క్, ఐఎమ్ నాట్ గెట్టింగ్ దిస్, ఐఎమ్ గెట్టింగ్ ఎర్రర్. But if I ask the question to few people, what is the error? They say they don't know. Just think. You have to know what is the error you are getting that. But people are unable to understand what is the error. Simply that, నాకు ఇది రాదు నేను చెయ్యా, నాకు ఇది అర్థం కావట్లేదు నేను చేసుకోను. సో ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఆర్ ద వర్క్. సో ఇటువంటి అన్ని సంఘర్షణలు మనం పడుతున్నప్పుడు మనకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా 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 అవసరం. మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఇంకో వెన్ చెప్తున్నాను నేను. ఇందాక వరకు మనం వాట్ వై చెప్పాం కదా, ఇప్పుడు వెన్ చెప్తున్నాను. వెన్ అంటే ఎక్కడెక్కడ సందర్భాల్లో ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్సింగ్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎటువంటి సందర్భాల్లో మనం చూసుకుంటాము అంటే, చాలా మంది జాబ్ చేస్తుంటారు కదా, ఫస్ట్ ఎన్కౌంటర్ అయ్యే ఛాన్స్ జెండర్ డిఫరెన్షియేషన్స్. అంటే మేల్ అండ్ ఫీమేల్ గా ఉన్నప్పుడు ఒక మేల్ వెళ్ళి ఫీమేల్ తో మాట్లాడాలి అంటే, వీడు నన్ను ఎందుకో మాట్లాడడానికి చేశాడు, నాకు వాట్సాప్ లో వీడు మెసేజ్ పంపించాడు, ఏమై ఉంటది, ఎందుకు పంపించాడు వాట్సాప్ లో మెసేజ్, లేకపోతే జనరల్ గా ఎవడన్నా కొంచెం మంచిగా రెడీ అయ్యి వస్తే మనం చూసి నవ్వే అనుకోండి, వీడు నన్ను చూసి నవ్వింది అంటే వీడికి ఏదో ఉంది లోపల అని చెప్పేసి అక్కడ కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. సో మేల్ అండ్ ఫీమేల్స్ గా ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆఫీస్ లో ఏర్పడతా ఉంటాయి. అలా ఏర్పడినప్పుడు ఏమవుతుంది, ఏదో ఒక రోజు ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది బాస్ కి. పాపం వీడు ఏం చెయ్యడు, ఆమె ఏదో అందంగా రెడీ వచ్చింది కదా అని చెప్పేసి పాపం స్మైల్ ఇచ్చింటాడు, అయిపోయింది వాడి కథం, అక్కడితో వాడి జీవితం సర్వనాశనం. నన్ను వీడు చూసి నవ్వాడు సార్, నేను రిజైన్ చేసేస్తాను, నేను ఈ జాబ్ ఆఫీస్ చేయను అని ఆమె ఇంత పెద్ద లెటర్ రాస్తుంది అనమాట. అంటే మేల్ అండ్ ఫీమేల్స్ ఎన్కౌంటర్స్ లో ఉన్నప్పుడు రోల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి చాలా ఏర్పడతాయి, ఎందుకంటే మనం జాబ్ చేస్తుంటాం కాబట్టి. అండ్ సెకండ్ ఎక్కడెక్కడ ఏర్పడతాయి అంటే మ్యారిటల్ స్టేటస్. ఇది చాలా మంది మ్యారిటల్ స్టేటస్ అంటే ఏంటి, ఎలా ఏర్పడుతుంది అని చెప్పేసి అని మీకు డౌట్ రావచ్చు. చాలా మంది యంగ్స్టర్స్ కూడా ఉన్నారు, కొంతమంది మ్యారీడ్ పీపుల్ ఉన్నారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. యంగ్స్టర్ గా ఉన్నప్పుడు లేకుంటే పెళ్ళైన కొత్తలో ఫస్ట్ ఇయర్ అయితే వాళ్ళ ఆవిడకి డైమండ్ రింగ్ కొనివ్వడానికి కూడా మనం వెనకాడం. ఐఎమ్ రిపీటింగ్ దిస్ పాయింట్.
ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి డైమండ్ రింగ్ కొనివ్వడం కూడా మనం వెనకాడం. అదే 10th మ్యారేజ్ యానివర్సరీకి డైరీ మిల్క్ కొనివ్వాలి. నాకు ఖర్చు ఎందుకే, అవసరం లేదే, ₹100 డైరీ మిల్క్ చాక్లెట్ సిల్క్ అంటావు, పోయి ఆశా చాక్లెట్ కొనుక్కోపో అని చెప్తాము. ఇది ఓపెన్ ఫ్యాక్ట్ అండి. బికాస్ ఇక్కడ ఆలోచించాలి ఏంటి అంటే, ఫస్ట్ ఇయర్ మ్యారీడ్ అయినప్పుడు మనకు రోల్స్ కొంచెం ఉంటాయి, మన బాధ్యతలు కొన్నే ఉంటాయి. అవునా? అదే 10 ఇయర్స్ అవుతా పిల్లలు, సంసారము అన్ని పోయి పెద్ద గంపడి నెత్తిన మనం నెత్తి మీద ఉంటది అది. ఆ నెత్తిన మోస్తూ మళ్ళీ మన ఆవిడ వచ్చేసి మనకు డైమండ్ రింగ్ అండి అనింది అనుకోండి, ఇట్లా చూస్తాం. రోల్ కాన్ఫ్లిక్ట్స్ మళ్ళీ సేమ్ ఆలోచించుకుంటే ఫస్ట్ ఇయర్ లో మనకు రెస్పాన్సిబిలిటీస్ తక్కువ ఉంటాయి. కానీ 10 ఇయర్స్ అయ్యేసరికి పిల్లలు, సంసారము, మనం ఒక బైక్ కొనుక్కుంటాం, కారు కొనుక్కుంటాం, లేకుంటే ఇల్లు కొనుక్కుంటాం, దాని ఈఎంఐలు పే చేయాలి. అండ్ నెక్స్ట్ పిల్లల్ని స్కూల్లో వదిలింటాం, వాడికి నెల ఫీజులు కట్టాలి. నేను నెక్స్ట్ ఇంట్లో ఆవిడ చేస్తే ఇల్లు మేనేజ్ చేయాలి, ఆవిడ మేనేజ్ చేయాలి. ఇలా చాలా మనకు రోల్స్ ఉన్నప్పుడు డైమండ్ రింగ్ యాడ్ ఉంటుంది, ఆశ చాక్లెట్ కూడా మనకు ఆలోచిస్తాం. కానీ అక్కడ ఏమనుకుంటది, అరే వీడు నాకు ప్రేమ తగ్గిపోయింది, ఫస్ట్ ఇయర్ డైమండ్ రింగ్ కొనిచ్చాడు, ఇప్పుడు కొనియట్లేదు, ఇది నిజంగా గృహహింస కింద, డొమెస్టిక్ వైలెన్స్ కింద అని చెప్పేసి కొంతమంది ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఈవెన్ అది రివర్స్ లో కూడా జరగవచ్చండి. అంటే ఇప్పుడు సపోజ్ మనకు మ్యారేజ్ అయినప్పుడు ఫస్ట్ 1 or 2 years మన మీద చాలా లవ్ చూపిస్తారు, కానీ పిల్లలు పుట్టంగానే ఆటోమేటిక్ గా కొంచెం ప్రేమ అనేది వాళ్ళ మీద షిఫ్ట్ అయిపోతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళ మీద కొంచెం షిఫ్ట్ అయిపోతుంది. మనం అనుకుంటాం, ఈమె ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు, అసలు షీఈ్ నాట్ లవింగ్ అని చెప్పేసి మనం స్టార్ట్ చేసుకుంటాం. అవునా? సో మ్యారిటల్ స్టేటస్ లో కూడా మనకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా చాలా అవసరం, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తుంటాయి కాబట్టి. అండ్ సైజ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఏజ్ ఆఫ్ ద చిల్డ్రన్ కూడా చాలా అవసరం అండి. ఇప్పుడు ఓన్లీ మీరు, మీ భార్య, మీ పిల్లలు ఉన్నారనుకోండి, పెద్దగా మీరు రోల్ ప్లే చేయాల్సి ఉండదు. అదే మీ తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, మీరు ఒక కొడుకుగా రోల్ ప్లే చేయాల్సి వస్తుంది. అదే మీ అత్తమామలు ఉన్నారనుకోండి, మీరు ఒక అల్లుడిగా రోల్ ప్లే చేయాల్సి వస్తుంది. అది సేమ్ టైం ఈవెన్ టు ఉమెన్ ఆల్సో, ఒక కూతురిగా రోల్ ప్లే చేయాల్సి వస్తుంది, ఒక కోడలుగా రోల్ ప్లే చేయాల్సి వస్తుంది. అలా రోల్ ప్లే చేసినప్పుడు మళ్ళీ ఏమొస్తాయి, మళ్ళీ రోల్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. అంటే ఏ సందర్భాల్లో మనకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో ఎన్కౌంటర్ అవుతుంటామని చెప్పడానికి ఈవెన్ ద వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది అవసరం. సో మన యొక్క కొన్ని పర్సనల్స్ కూడా ఉంటాయి, ఆ పర్సనల్స్ ని మనం ఫుల్ఫిల్ చేయనప్పుడు కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది అవసరం. సో ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే, ఇక్కడ 2 విషయాలు గుర్తుంచుకోవాలండి. నేను చాట్ బాక్స్ లో పెడతాను. WIFC అంటారు, మీ అందరికి వచ్చింటది. WIFC అండ్ FIWC, ఇవి 2 సైంటిఫికల్ గా ప్రూవ్ అయినాయి. WIFC అంటే వర్క్ ఇంటర్ఫేస్ ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్. వర్క్ ఇంటర్ఫేస్ ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ అంటే ఎప్పుడైతే వర్క్ ఫ్యామిలీలో కూడా వస్తుందో అప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఏర్పడతాయి. మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి మీరు సీరియస్ గా వర్క్ చేసి ఉంటారు, మీ ఆవిడ ఫోన్ చేసేసి సాయంత్రం సినిమాకి వెళ్దామండి తొందరగా రండి అంటే, మనం ఓకే డియర్, నో నాట్ ఐమాక్స్ లో టికెట్లు బుక్ చేసే, నేను 4 వచ్చేస్తానని మనం వీర వాగ్దానాలు ఇచ్చేస్తాం. 6:30 అవుతుంది, ఇంటికి పోము, ఫోన్ 10 సార్లు మోగుతుంటది, ఇలా చూస్తుంటాం పెడుతుంటాం, చికాకు వస్తుంటది, వర్క్ ఏమో అయిపోతుంటది. అంటే అక్కడ ఏంటి, ఫ్యామిలీ ఇంటర్ఫేస్ వర్క్ కాన్ఫ్లిక్ట్. అంటే ఒక్కోసారి మనకు ఫ్యామిలీ వర్క్స్ వల్ల, అంటే ఫ్యామిలీ వాళ్ళు వర్క్ లో ఇంటర్ఫేర్ అవ్వడం వల్ల కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఏర్పడతాయి. నేను దీని మీద డెప్త్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇవి చాలా సైంటిఫికల్ సబ్జెక్ట్స్ అండి. నేను దాని మీదనే PhD కూడా చేస్తున్నాను. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, వెన్ వర్క్ ఇంటర్ఫేస్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ ఇంటర్ఫేస్ వర్క్, రోల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి 100% ఏర్పడతాయండి. ఇందులో డౌట్ అనేది ఏమీ లేదు. సో ఇటువంటి సందర్భాలలో కూడా మనము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని చేసుకోవాలి. సో ఇప్పుడు స్టార్టింగ్ లోనే చెప్పాను, ఎవరికి అవసరము అంటే ఆల్ ద వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇంక్లూడింగ్ ద ఉమెన్ హూ ఆర్ డూయింగ్ వాట్సాప్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ట్విట్టర్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, టెలిగ్రామ్ లో కానీ, ఎక్కడైనా సరే సేల్స్ చేస్తున్న వాళ్ళకు కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా అవసరం. చాలా మంది ఇప్పుడు కరోనా పుణ్యం అని చెప్పి ఇంట్లో కూర్చొని వాట్సాప్ లో, టెలిగ్రామ్ లో, ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఈవెంట్ శారీస్ అని, లేకపోతే టప్పర్వేర్ ప్రోడక్ట్స్ అని, లేకుంటే వేరే వేరే హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ అని అమ్ముతూ ఉంటారు. వాళ్ళకు కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవసరం. అంటే ఆఫీస్కే వెళ్ళే వాళ్ళకే కాదు, ఇంట్లో కూర్చొని ఇండైరెక్ట్ గా బిజినెస్ చేసే వాళ్ళకి, అంటే ఇన్సైడ్ సేల్స్ చేసే వాళ్ళకి కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేవి కంపల్సరిగా అవసరం. సో
మనము ఇంకా అంటే ఎలా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మనం అంటే మేనేజ్ చేసుకోవాలి అని చెప్పే ముందు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో 4 ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ వర్క్, సెకండ్ ఎలిమెంట్ ఇస్ ఫ్యామిలీ, థర్డ్ ఎలిమెంట్ ఇస్ ఫ్రెండ్స్ అండ్ ఫోర్త్ ఎలిమెంట్ ఇస్ సెల్ఫ్ ఆర్ మన ఒక పర్సనల్స్ అనుకోవచ్చు. ఇప్పుడు మనము ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హౌ టు బ్యాలెన్స్ అవర్ లైఫ్స్. హౌ టు బ్యాలెన్స్ అవర్ లైఫ్, ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎందుకంటే అప్పటి నుంచి మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని చెప్తున్నారు సార్ గారు, బానే ఉంది, కానీ అందులోంచి బయటపడే మార్గం చెప్పాలి అంటున్నారు కదా. సో ఫస్ట్ ఈస్ సెల్ఫ్ మేనేజ్మెంట్. ఎలా మనం కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈస్ సెల్ఫ్ మేనేజ్మెంట్. అంటే మన గురించి మనం పట్టించుకోవాలి. అంటే అది ఏమైనా కావచ్చు, ప్రాపర్ స్లీప్ ఉండాలి, ప్రాపర్ ఫిజికల్ హెల్త్ ఉండాలి, అండ్ స్పిరిచువాలిటీ ఉండాలి, ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, అండ్ మంచి న్యూట్రిషన్ ఫుడ్స్ తీసుకోవాలి. అండ్ సింపుల్ గా చెప్పాలి అంటే ఐ కెన్ సే వెరీ సింపుల్ థింగ్, యూ షుడ్ బి కెప్టెన్ ఆఫ్ యువర్ ఓన్ షిప్. ఐఎమ్ సెయింగ్ వన్స్ అగైన్, యూ షుడ్ బి ద కెప్టెన్ ఆఫ్ యువర్ ఓన్ షిప్. మన షిప్ కి మనం కెప్టెన్ కాలేదనుకోండి, పక్కనోడు కంపల్సరీగా అవుతాడు. ఆటోమేటిక్ గా మన లైఫ్ లో ఒక వేరే పర్సన్ ఎంటర్ అయ్యాడు అంటే వాడు మనల్ని లీడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆటోమేటిక్ గా మనకు ఇంపార్టెన్స్ ఏది ఉండదు. సో మన ఫ్యామిలీ బాగుండాలి అంటే ఫస్ట్ ఎవరు బాగుండాలి? మనం బాగుండాలి. అవునా కదా? ఆలోచించండి. మనం బాగుండము, కానీ మనం అందరం చేసే ఫూలిష్నెస్ థింగ్ ఏంటంటే మన ఫ్యామిలీ బాగుండాలి అని చెప్పేసి. సో థింక్, ఒక 10,000 రూపాయలు ఎక్కువ వస్తాయని చెప్పేసి మనం 2 గంటలు ఎక్కువ పని చేయడానికి ఆలోచిస్తాం, కానీ దానివల్ల మన యొక్క హెల్త్ ఎంత స్పాయిల్ అవుతుందని చెప్పేసి ఎవరు ఆలోచించట్లేదు. సో దానివల్ల 10,000 రూపాయలు మీ నెలకి ఎక్స్ట్రా వస్తే సంవత్సరానికి 1,20,000. ఒక 10 సంవత్సరాలు చూసుకుంటే ఒక 10 లక్షలు అనుకోండి. పొరపాటున మీకు ఏదైనా హెల్త్ స్పాయిల్ అవుతే ఆ 10,000 కోసం, జస్ట్ థింక్ అండ్ ఇమాజిన్, 10 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది హాస్పిటల్స్కి వెళ్తే. అవునా కాదా? ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోయినా, ప్రాపర్ సెల్ఫ్ కేర్ తీసుకోకపోయినా, ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ లేకపోయినా, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోయినా, ప్రాపర్ డైట్ లేకపోయినా, ప్రాపర్ స్లీప్ లేకపోయినా మనం హెల్తీగా ఉండం. సో ఫస్ట్ వే టు బ్యాలెన్స్ ద లైఫ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజ్ సెల్ఫ్ మేనేజ్మెంట్. యూ షుడ్ డూ యువర్ ఓన్ సెల్ఫ్ మేనేజ్మెంట్, రైట్? అండ్ సెకండ్ వన్ ఈస్ టైం మేనేజ్మెంట్. మొన్ననే మనకు సునీత మేడం గారు కూడా చెప్పారు టైం మేనేజ్మెంట్ గురించి. ఎస్ అండి, కాన్ఫ్లిక్ట్స్ మెయిన్ గా ఏర్పడేదే సరిగ్గా టైం మేనేజ్ చేయక. మనం టైం మేనేజ్ చేయము, మన ఇంట్లో వాళ్ళని తిడుతూ ఉంటాం, ఆ టైంకి చేయలేదు, ఈ టైంకి చేయలేదు అని చెప్పేసి. మనం ఏమో పెద్ద విక్టోరియా క్వీన్ లాగా పొద్దున 7ంటికి 8ంటికి లేస్తాము. పాపం ఇంట్లో వాళ్ళనేమో మనం లేచిన 6 గంటకి టిఫిన్ రెడీ అవ్వాలని చెప్పేసి అలా బెడ్ దిగంగానే ఏమో టీ రెడీ అయిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటాం. పాపం ఆమెమో పొద్దున్న లేచి వంట రూమ్ లో ఇలా చెమటలు తుడుచుకుంటూ అలా ఇట్లా తుడుచుకుంటూ చేస్తూ ఉంటుంది పాపం. అదే మనం పొద్దున్న లేచి కొంచెం హెల్ప్ చేయం. అండ్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఆ రోజు పని ఏంటి అన్నది ఒక అరగంట ముందు చూసుకున్నాం అనుకోండి, పొద్దున్నే లేచి ఓకే నేను ఆఫీస్కి వెళ్తే ఒక 10 ఫైల్స్ ఉన్నాయి, ఆ 10 ఫైల్స్ లో ఒక 4-5 ఫైల్స్ ఇంపార్టెంట్, ఆ ఫైల్స్ ని ఒకసారి నేను చెక్ చేసుకోవాలి అని ఒకసారి రిమైండ్ చేసుకున్నాం అనుకోండి, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలా కాదు, మనం ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఇట్లా యూట్యూబ్ ఇలా పెట్టుకొని ఆ యూట్యూబ్ లో జబర్దస్త్ లో వాడేం కామెంట్ చేసిండు, వీడేం కామెంట్ చేసిండు అని మెట్రో రైల్లో పోతున్నప్పుడు కూడా అదే చూసుకుంటా పోతాం. కానీ ఆఫీసులో పనుల గురించి మటుకు మనం ఆలోచించాం, ఎందుకంటే మనం బాస్లం, విఐపీలం, మనం వివిఐపీలం మనం. సో టైం మేనేజ్మెంట్ వీ డోంట్ ఫాలో దట్. ఆఫీస్కి వెళ్ళగానే మన డెస్క్ మీద అటొక 10 ఫైల్ ఇటొక 10 ఫైల్ రెడీగా ఉంటే మేనేజర్ కంప్లీట్ ఇన్ 1 అవర్ అంటాడు, అయిపోయింది అక్కడ. ఆ చికాకు మళ్ళీ సాయంత్రం వచ్చేసి ఇంట్లో పిల్లల మీదనో, ఇంట్లో పిల్లల మీదనో, లేకుంటే ఫ్రెండ్స్ మీదనో ఎక్కడో చూపిస్తూ ఉంటాం. సో టైం మేనేజ్మెంట్ లో ఫస్ట్ థింగ్ ఈస్ అవాయిడ్ ప్రోకాస్టినేషన్. అంటే వాయిదా వేసే పద్ధతుల్ని మనం ఎప్పుడు కూడా మార్చుకోవాలి. ఈ రోజు వాయిదా వేస్తే రేపటికి అది నువ్వు కంప్లీట్ చేయాల్సిందే. వాయిదా అన్నాం కానీ క్లోజ్ అని చెప్పట్లేదు, ఇంటూ మటుకు మనం చూపించట్లేదు, వాయిదానే మనం చెప్పాం. అవునా? క్లోజ్ అని ఎక్కడ మనం చెప్పలేదు. ఇవాళ వాయిదా వేస్తే రేపు వేయాల్సిందే. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, హోంవర్క్ చేయట్లేదు అనుకోండి, రేపు చేయాల్సిందే. అసైన్మెంట్స్ రేపు రాయాల్సిందే ఎలాగో. రేపు రాసే బదులు ఇవాళ చేసి వస్తే బాగుంటది కదా, కానీ మనం అలా చెయ్యం.
బికాస్ వీఆర్ వివిఐపీస్. సో టైం మేనేజ్మెంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ప్రోకాస్టినేషన్. అవాయిడ్ ద ప్రోకాస్టినేషన్స్. సో ఎంత బెటర్ టైం మేనేజ్ చేసుకుంటే మీ దగ్గర అంత బోలెడ్ టైం ఉంటుంది. అంటే మీ వర్క్ కంప్లీట్ చేసుకోవడానికి, మీ యొక్క ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి, మీకంటూ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళతో స్పెండ్ చేయడానికి, అండ్ మీకంటూ కొన్ని పర్సనల్ హాబీస్ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి సింగింగ్ ఉంటుంది, మంచి బాత్రూమ్ సింగర్స్ ఉంటారు, కానీ పాడుకోవడానికి టైం ఉండదు. కొంతమందికి ఏంటి క్రికెట్ చిన్న హాబీ ఉంటుంది. అట్లీస్ట్ వీక్లీ వన్ థింగ్ గో అండ్ ప్లే క్రికెట్. గల్లీ క్రికెట్ అయినా పర్లేదు, బికాస్ ఇట్ గివ్స్ యూ ఎంజాయ్మెంట్, రైట్? కానీ మనం చేయక ఏం చేస్తాం, క్రికెట్ ఆడుతున్న వాళ్ళందరం చూసి మనం కొడుతున్నాం. నేను చిన్నప్పుడు గల్లీ క్రికెటర్, నేను 4లు కొట్టిన, నేను 6లు కొట్టిన అంటూ. ఇప్పుడు బ్యాట్ పడుకుంటే నడుము ఉండదు. దాన్ని చూసి ఏమవుతుంది, లోపల మదన పడిపోయి సంఘర్షణ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. ఆ సంఘర్షణలతో ఏమవుతుంది, మళ్ళీ ఫ్రస్ట్రేషన్స్, రైట్? సో సెకండ్ కాన్సెప్ట్ ఈస్ టైం మేనేజ్మెంట్, అండ్ థర్డ్ కాన్సెప్ట్ ఈస్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఈ మధ్యన ఒక మంచి సినిమా వచ్చిందండి స్ట్రెస్ మేనేజ్మెంట్, మన వెంకీ మామది, వెంకటేష్ గారిది F2 అని చెప్పేసి చాలా మంది చూస్తుంటారు. వెంకీ ఆసన్ అని చెప్పేసి ఇలా 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 అంటూ ఉంటారు. జోక్గా ఫన్నీగా బాగుంటుంది. ఎస్, రైట్. చాలా మంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా మంచి ఎగ్జాంపుల్ ఆ మూవీ. సో స్ట్రెస్ నీ దగ్గర పెట్టుకొని స్ట్రెస్ ని రిలీవ్ చేసుకొచ్చిన బాధ్యత ఎవరిది? నీది, అవునా? కానీ మనం ఏం చేస్తాం, మన యొక్క తోటి ఎంప్లాయీస్ మీదనో, మన యొక్క కింద ఉన్న ఎంప్లాయీస్ మీదనో, లేకపోతే మన యొక్క చిన్న చిన్న ఎంప్లాయీస్ మీదనో, లేకపోతే ఫ్రెండ్స్ మీదనో, ఇంట్లో వాళ్ళ మీదనో, పిల్లల మీదనో మన యొక్క స్ట్రెస్ ని చూపిస్తూ ఉంటాం. దానివల్ల స్ట్రెస్ రిలీవ్ అవ్వదు తప్ప ఇంకా కాస్త పెరుగుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారు, 1-2 సార్లు భరిస్తారు, 3సారి ద్వేషించడం స్టార్ట్ చేస్తారు. అవునా కాదు? వన్స్ వాళ్ళు మిమ్మల్ని ద్వేషించడం స్టార్ట్ చేశారనుకోండి, మీరు ఎంత మంచి వాళ్ళైనా సరే వాళ్ళకి నచ్చరు. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా చేయండి. ఎందుకంటే రీసెంట్ గా మన క్లాస్ కూడా జరిగింది స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద. ద మోర్ ద స్ట్రెస్ యూ విల్ హ్యావ్, యూ విల్ గోయింగ్ టు బి అట్రాక్ట్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్. ఒకప్పుడు చక్కెర తింటే షుగర్ వ్యాధి వచ్చేది, డయాబెటిక్ అని చెప్పేవాళ్ళు. అవును కాదు అవసరం. ఇప్పుడు చక్కెర తినాల్సిన అవసరం లేదండి. స్ట్రెస్ ఎక్కువ అయితే ఆటోమేటిక్గా డయాబెటిక్ వచ్చేస్తుంది. సో డయాబెటిక్ ఇవాళ ఎంత కామన్ అయిందో మీ అందరికి తెలుసు. కానీ అంతే కామన్గా దాన్ని తగ్గించుకోవచ్చు. ఫస్ట్ రీజన్ ఈస్ అవాయిడ్ ద స్ట్రెస్. ఇఫ్ యూ హ్యావ్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్, గో ఫర్ హాబీస్. గో ఫర్ యువర్ ఓన్ కైండ్ ఆఫ్ హాబీస్. మీకంటూ కొన్ని పర్సనల్ థింగ్స్ ఉంటాయి. మీకు ఒక హర్రర్ మూవీ చూడాలనిపించింది, యూ లైక్ ఇట్ చిన్నప్పటి నుంచి, గో అండ్ వాచ్ ద హర్రర్ మూవీ. హూ విల్ స్టాప్ యూ? నో వన్ విల్ స్టాప్ యూ. బట్ నేను హర్రర్ మూవీ చూస్తే నన్ను సైకో అనుకుంటారేమో అనుకుంటే కొన్నాళ్ళకి నువ్వు సైకో అవ్వడం గ్యారంటీ. అదే హర్రర్ మూవీ చూసావు అనుకోండి, యూ విల్ రిలాక్స్. మీకు తృప్తి వస్తుంది. నేను ఒక మూవీ చూశాను, నాకు నచ్చిన మూవీ నేను చూశాను, నాకు నచ్చిన పని నేను చేశాను అన్న తృప్తి మీకు వస్తుంది. ఆ తృప్తి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫేస్లో ఒక చిరునవ్వు అనేది వస్తుంది. ఆ చిరునవ్వు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు స్ట్రెస్ అనేది ఉండదు, రైట్? అండ్ థర్డ్ పాయింట్ ఈస్, కాలంతో పాటు మీరు కూడా చేంజ్ అవుతూ ఉండాలి. కాలంతో పాటు మీరు కూడా చేంజ్ అవుతూ ఉండాలి. అదే చేంజ్ అవ్వలేదు అనుకోండి, కాలం మిమ్మల్ని వెనక్కి పడేస్తే మీరు మటుకు ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇప్పుడు మన అమ్మమ్మలు తాతయ్యలు ఉంటారు, వాళ్ళకి గూగుల్ యాప్ అవన్నీ ఎలా యూజ్ చేయాలో తెలియదు. గూగుల్ యాప్ కానివ్వండి, లేకపోతే ప్లే స్టోర్ కానివ్వండి, లేకుంటే గూగుల్ పే కానివ్వండి, పేటిఎమ్స్ కానివ్వండి, ఫోన్ పేస్ కానివ్వండి, లేకుంటే ఒక జూమ్ యాప్ కానివ్వండి, చాలా మందికి తెలియదు. తెలియనప్పుడు మనము అవహేళన చేసి వాళ్ళని కించపరుస్తూ ఉంటాం. ఒక్కోసారి మనకు కూడా తెలియదు. మనం ఏం చేస్తాం, we will try to avoid that. Instead of avoid, let accept it. ఇప్పుడు చూడండి, కరోనా వల్ల చాలా మంది, ఇప్పుడు మనమే జూమ్ క్లాస్ లో చెప్పుకుంటున్నాం. ఒకప్పుడు లేకపోతే ఇవన్నీ ఒక బ్యాంకెట్ హాల్లో చెప్పాల్సిన క్లాసెస్ ని ఇప్పుడు మనం జూమ్ లో చెప్పుకుంటున్నాం. సో అలా జూమ్ లో చెప్పుకుంటున్నప్పుడు యూ షుడ్ ఫస్ట్ యాక్సెప్ట్ ఇట్. వెన్ యూ ట్రై టు రెసిస్ట్ ఇట్, దెన్ వరల్డ్ ఈస్ గోయింగ్ టు రెసిస్ట్ యూ వన్ ఫైన్ డే. ఎందుకంటే ప్రపంచంలో మారుతున్న కొద్ది చేంజ్ ఒక్కటే పర్మనెంట్, నథింగ్ ఈస్ దేర్ ఇన్ దిస్ వరల్డ్. ఆ చేంజ్ ని మీరు యాక్సెప్ట్ చేయలేదనుకోండి, ప్రపంచం మిమ్మల్ని మర్చిపోతుంది. సో ప్రపంచంలో జరుగుతున్న చిన్న చిన్న చేంజెస్ కి మీరు కూడా
అలా మెల్లిగా యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. అలా యాక్సెప్ట్ చేయలేదనుకోండి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తది. అంటే సంఘర్షణలు మళ్ళీ మొదలు స్టార్ట్ అయిపోతాయి మనకు. అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ టెక్నాలజీ మేనేజ్మెంట్. అంటే ఇందాకే చెప్పాను కదా! మనము ఏదైతే టెక్నాలజీని చూసి వాడుతున్నామో కరెక్ట్‌గా వాడుకోవాలి. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ యూట్యూబ్. చాలా మంది యూట్యూబ్‌ని చూస్తుంటాం. మీరు ఒక పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనే కాన్సెప్ట్‌ని కొడతారు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ బై బాండేకర్ అని యూట్యూబ్‌లో కొట్టారనుకోండి. బాండేకర్‌ది ఒక యూట్యూబ్ వీడియో వస్తది. అది చూస్తుంటారు. కానీ ఈ టెక్నాలజీ ఎంత దరిద్రమైంది అంటే పక్కనే మీకు కొన్ని వీడియోలు కనిపిస్తా ఉంటాయి. ఇలా పక్కన కొన్ని వీడియోలు కనిపిస్తా ఉంటాయి. అవి థంబ్‌నెయిల్స్ మంచి అట్రాక్టివ్‌గా ఉంటాయి. అరే! ఈ థంబ్‌నెయిల్ ఏదో బాగుంది కదా! అని చెప్పి దాన్ని ఇలా తీసుకొని ఇలా టికు టికు అని క్లిక్ కొడతాం. అలా కొట్టంగానే అది ఓపెన్ అయితది. దాన్నో 2 నిమిషాలు చూస్తాం. చూడంగానే మళ్ళీ పక్కన దానికన్నా మళ్ళీ బ్యూటిఫుల్‌ది ఓపెన్ అయితది. కనిపిస్తుంటాయి. మళ్ళీ దాని మీద కొడతాం. అది ఒక 2 నిమిషాలు చూస్తాం. మళ్ళీ బ్యూటిఫుల్‌ది పక్కనే కనిపిస్తది. మళ్ళీ దాన్ని చూస్తాం. స్టార్టింగ్ మనము ఇచ్చిన ఒక పనికి ఫైనల్‌గా మనం చూసేది వేరే ఒక పని. టెక్నాలజీని మనం వాడుకోవాలి గానీ, మనల్ని ఎప్పుడు టెక్నాలజీ వాడుకోకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. వి హావ్ టు యూజ్ ద టెక్నాలజీ. బట్ టెక్నాలజీ షుడ్ నాట్ యూజ్ అస్. కానీ మనం ఏం చేస్తున్నాం? అడిక్షన్ అయిపోతున్నాం. అంటే ఒక పని కోసం స్టార్ట్ చేసి దాని నుంచి డైవర్సిఫికేషన్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి మనకు కూడా తెలియకుండా అవ్వాల్సిన పని అవ్వకుండా మళ్ళీ పెండింగ్ చేసుకుంటున్నాం. సో యూజ్ టెక్నాలజీ ఇన్ ఎ ప్రాపర్ వే. Then your time will be saved a lot. And the last point is leisure management. ఇక్కడ లీజర్ మేనేజ్మెంట్ అంటే నేను ఏం చెప్తాను అంటే రెస్ట్ అండ్ రిలాక్సేషన్ అని చెప్తాను. లీజర్ మేనేజ్మెంట్ రెస్ట్ అండ్ రిలాక్సేషన్. ఎస్, ఫస్ట్ లో చెప్పాను కదా సెల్ఫ్ కేర్ ఆర్ సెల్ఫ్ మేనేజ్మెంట్ అని. అక్కడ రెస్ట్ ఉంది. మరి రిలాక్సేషన్ చాలా మంది రిలాక్సేషన్స్ చేయరు. ఇక్కడ రిలాక్సేషన్ అంటే ఏంటి అంటే when you have a time or even you don't have a time, create a time for your family and your friends, go on the tours. బట్ ఎంతమంది వెళ్తారండి? మనం వెళ్ళాం. టూర్కి వెళ్తే ఒక 10,000 రూపాయలు ఖర్చు అవుతాయా అని చెప్తాం. చాలా మంది సెల్ఫ్ గా క్వశ్చన్ చేసుకోవాల్సింది. ఈవెన్ లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే, లేడీస్ అడగరు, జెంట్స్ తీసుకెళ్లరు. లేడీస్ అడగరు, జెంట్స్ తీసుకెళ్లరు. లేడీస్ అంటారు సార్ మా ఆయన్ని అడిగాము ఆయన తీసుకెళ్లరు అని. కానీ అడగాల్సిన వేలో అడగండి, అర్థం అవ్వాల్సిన వేలో అర్థమయ్యేలా చెప్పండి, ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఈవెన్ జెంట్స్ కూడా ఏంటి అంటే యూ హ్యావ్ టు బి. రిలాక్సేషన్ అనేది ప్రతి మనిషికి అవసరం. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? 24 hours రౌండ్ ద క్లాక్ దే హీ ఈస్ వర్కింగ్, హీ ఆర్ షీ. అవసరమా? సంపాదించడం ఎంత అంటే మన వాళ్ళకు వాళ్ళ మన వాళ్ళకు కూడబెట్టేంత అని చెప్పేసి. ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి మన ఇండియాలోనే చాలా ఉంటది. నేను ఇలా అంటున్నందుకు అందరూ క్షమించాలి. కానీ ఇది ఇండియాలోనే చాలా ఉంటది. అదే ఫారిన్ కంట్రీస్ లో అయితే సెల్ఫ్ గా అర్నింగ్ చేసుకోండి అని పిల్లల్ని మనం పంపిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం పంపించాం. లాడ్కబెట్ట నా కొడుక్కి పాదాలకు అందిపోకూడదు అని చెప్పేసి అని అంటుంటాం. కానీ రిలాక్సేషన్ ఎక్కడ వస్తుందండి మరి? నీలో రిలాక్సేషన్ అయినప్పుడే కదా యూ విల్ బి స్ట్రెస్ ఫ్రీ. ఒక జంతువు కూడా తనకు ఆకలి వేసినప్పుడే వేటాడుతుంది, మిగతా టైంలో మంచిగా రెస్ట్ తీసుకొని ఉంటది, తన యొక్క ప్లానింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటది. కానీ మనం ఏం చేస్తాం? సంపాదించాలి అని చెప్పి ఆ చక్రంలో పడిపోయాం తప్ప రెస్ట్ తీసుకోవాలి, రిలాక్స్ అవ్వాలి అనేది అస్సలు మర్చిపోయాం. రెస్ట్ తీసుకుంటేనే కదా కొత్త ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. రిలాక్స్ అవుతేనే కదా నీలో స్ట్రెస్ అనేది తగ్గుతుంది. కానీ మనం ఇవి రెండు చెయ్యం. బికాజ్ మనకు కాన్సన్ట్రేషన్ అంతా సంపాదన మీద, దీని మీదనే. పైసా మే పరమాత్మ అంటాం. పైసాలో పరమాత్మ ఉండదు, అంటే నీలో నువ్వే పరమాత్ముడు. కానీ మనకు పైసలు అని చెప్పేసి అని స్ట్రెస్ తీసుకో. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మీరు కంటిన్యూస్ గా వర్క్ చేస్తారనుకోండి. చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంటిన్యూస్ గా వర్క్ చేసి సాటర్డే వస్తే చెద్దరు కప్పుకొని పడుకొని ఉంటారు. బయటికి పోదామా అంటే నాకు ఓపిక లేదు, నా వల్ల నేను రాను. అది ఏదో రోజుకి ఒక 6 గంటల సేపు మంచిగా రెస్ట్ తీసుకున్నాను అనుకోండి, సాటర్డే రోజు నిజంగా ఫ్రెండ్స్ తో కలిసి ఒక సినిమాకి వెళ్ళొచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీతో కలిసి ఒక మంచి పార్క్ వెళ్ళొచ్చు. మనం వెళ్దాం.
అట్లీస్ట్ 6 మంత్స్‌కి ఒకసారి ఫ్యామిలీని తీసుకోండి. ఔట్ ఆఫ్ స్టేషన్‌కి వెళ్ళండి. మీరు, మీ మీ యొక్క వైఫ్ ప్లస్ మీ యొక్క చిల్లలు, మీ యొక్క పిల్లలు ప్లస్ మన యొక్క పేరెంట్స్ గాని తీసుకొని వెళ్ళండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అందరూ కలిసి సరదాగా అలా ఔట్ ఆఫ్ స్టేషన్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడండి కూల్‌గా. డెఫినెట్‌లీ దే విల్ ఓపెన్ అప్. ఐయామ్ సేయింగ్ ఫర్ ష్యూర్ డెఫినెట్‌లీ దే విల్ ఓపెన్ అప్. ఎందుకంటే కొత్త ఎన్విరాన్మెంట్‌కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా మైండ్ అనేది ఆలోచించడం స్టార్ట్ చేస్తది. కొత్త ఆలోచనలు ఏమి వస్తాయి. వాళ్ళు పడుతున్న సంఘర్షణలు మీతో షేర్ చేసుకుంటారు. మనం మటుకు ఆ 4 గోడల మధ్యలోనే మన యొక్క డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాటో లేకుంటే డబుల్ బెడ్‌రూమ్ విల్లాలోనే కూర్చొని ఉంటాం. 10 సంవత్సరాలైనా అక్కడే ఉంటాం. సో, ఎలా ఉంటది? కొత్త ఆలోచనలు వస్తాయా? రావు. కొత్త థాట్స్ వస్తాయా? రావు. ఆటోమేటిక్‌గా గొడవ పడతా ఉంటాం. సో, leisure management is most important thing in work-life balance. If you can't manage the leisure, then it is very difficult. సో, ఒక మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌గా రావాలి అంటే నేను కొన్ని 7 సూత్రాలు చెప్తానండి దీంతో పాటు ఫాస్ట్‌గా. ఎందుకంటే మాకు టైం కూడా అయిపోవడానికి వచ్చింది కాబట్టి. సో, ఫస్ట్ థింగ్ ఈస్ వర్క్‌ని స్మార్ట్‌గా చేయండి. హార్డర్‌గా అవసరం లేదు. వర్క్‌ని స్మార్ట్‌గా చేయండి. హార్డ్‌గా చేయాల్సిన అవసరం లేదు. ఈ 2020 జనరేషన్‌లో. అండ్ సెకండ్ థింగ్ ఈస్ ఆఫీస్ దగ్గరే వర్క్‌ని వదిలేయండి. ఎప్పుడు కూడా ఆఫీస్‌లో ఉన్న వర్క్‌ని ఇంటికి తీసుకురాకండి. వెన్ యూ బ్రింగ్ ద వర్క్ అట్ హోమ్, దెన్ వర్క్ ఇంటర్ఫేస్, ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతది. అట్ ద సేమ్ టైమ్ ఇల్లుని ఇంటి దగ్గరే వదిలిపెట్టండి. ఇంట్లో ఉన్న విషయాల్ని ఆఫీస్‌లోకి తీసుకెళ్ళకండి. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఫ్యామిలీ ఇంటర్ఫేస్ వర్క్ స్టార్ట్ అయిపోతది. మనం ఇంట్లో జరుగుతున్న సంఘర్షణలు ఆఫీస్‌లోకి చెప్పామనుకోండి, మనం చులకన అయిపోతాం. ఆఫీస్‌లో జరుగుతున్న సంఘర్షణలని మనం ఇంట్లో చెప్పామనుకోండి, ఇంట్లో వాళ్ళ ముందు మనం చులకన అయిపోతాం. ఏది కూడా 2 ఎప్పుడు క్లబ్ చేయకండి. అండ్ ఆల్వేస్ థింక్ దట్ మీకు ఎప్పుడన్నా స్ట్రెస్ అనిపిస్తే ఆటోమేటిక్‌గా ఆఫీస్‌కి లీవ్ పెట్టండి. ఆటోమేటిక్‌గా ఆఫీస్‌కి లీవ్ పెట్టేసి మంచిగా ఒక ఊటీకో వెళ్ళండి, లేకపోతే ఒక సినిమాకెళ్ళండి, లేకపోతే అలా ఔట్ ఆఫ్ స్టేషన్‌కి 1 డే ట్రిప్ కన్నా పోయిరండి. లేదా ఏది చేత కాదంటారా? ప్రశాంతంగా మీ దగ్గరలో ఉన్న ఒక పార్క్‌కెళ్ళేసి ప్రశాంతంగా హాయిగా రిలాక్స్ అవ్వండి. యూ షుడ్ అన్‌ప్లగ్ ఆల్వేస్. వెన్ యూ ఫీల్ మోర్ స్ట్రెస్ అండ్ యూ ఫీల్ మోర్ బర్డెన్, యూ షుడ్ బి రెడీ టు అన్‌ప్లగ్ ఇట్. కానీ మనం అటు చెయ్యం. ఇవాళ ఆఫీస్‌కి వెళ్ళాలి అనుకుంటే మనకు బాలేకున్నా కూడా మనం వెళ్లి ఏదో సిన్సియర్ ఎంప్లాయీ మనం చెమట ఊడ్చి ఓడుస్తున్నాం అని చెప్పి నిరూపించుకోవాలని చెప్పేసని పోయి పని చేస్తాం. వారం రోజులు హాస్పిటల్‌లో పడతాం. యెస్. కిరణ్ గారు మంచిగా చెప్పారు. నేను అలానే చేశాను సార్. ఒక్కడినే సినిమాకెళ్తాను. యెస్ అండి. తప్పేం లేదు. ఇఫ్ యూ ఆర్ మ్యారీడ్, టేక్ టు యువర్ వైఫ్, ఆర్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, సమ్‌టైమ్స్ ఇఫ్ యూ ఆర్ నాట్ కంఫర్టబుల్ ఆర్ ఇఫ్ సిట్యుయేషన్స్ ఆర్ నాట్ సపోర్టింగ్ యూ, దెన్ గో ఇండివిడ్యువల్లీ. ఎందుకంటే మీరు కూడా ఒక వ్యక్తి అనేది ఎప్పుడు మర్చిపోకండి. యూ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎంటిటీ. మనం ప్లగ్ అండ్ అన్‌ప్లగ్ అంటాం కదా! వర్క్ చేతనైనంత వరకు ప్లగ్‌గా చేయాలి. వర్క్ అవ్వట్లేదు, ఒక్కోసారి మనకు కుదరట్లేదు, అన్‌ప్లగ్ ఇట్. బికాజ్ ఓన్లీ మనీ కోసం మనం ఆలోచిస్తూ పని చేస్తున్నాము అంటే హాస్పిటల్ ఖర్చులకి ఆస్తులు కూడా సరిపోవండి అమ్ముకోవడానికి. అది బాగా గుర్తుపెట్టుకోండి. యూ షుడ్ బి ఆల్వేస్ అన్‌ప్లగ్ ఫ్రమ్ ద వర్క్. అండ్ ఫోర్త్ థింగ్ ఈస్ మేక్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకంటూ కొంచెం టైంని ప్రతిరోజు కేటాయించుకోండి. మీలో మీరు మాట్లాడడానికి ట్రై చేసుకోండి. మీకంటూ కొన్ని ఊహలు, మీకంటూ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. దాన్ని సాటిస్ఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ మీరు చేంజ్‌కి అలవాటు పడాలి. ఎందుకంటే పరివర్తనం చెందడం మానవ లక్షణం కాబట్టి. పరివర్తనం చెందడం మానవ లక్షణంగా పెట్టుకోండి. అండ్ మీకంటూ కొన్ని బౌండరీస్ ఏర్పరచుకోండి. ఇప్పుడు సపోజ్ బాండేకర్ మంచి క్లాసులు చెప్తున్నారు కదా అని ప్రపంచంలో ద బెస్ట్ స్పీకర్ అయిన వాళ్ళని చూసి నేను ఫీల్ అయ్యాను అనుకోండి, అది చాలా వేస్ట్ అవుతది. యూ షుడ్ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దెమ్. బట్ వాళ్ళ నుంచి మీరు అసూయ, ద్వేషాలు పెంచుకున్నారనుకోండి, మీ పతనం మీకు మొదలైతుంది. సో, మీకంటూ ఒక బౌండరీ. యెస్. బాండేకర్ క్లాసెస్ ఎక్కడో చెప్పగలుగుతాడు. బాండేకర్ ఎంత పని చేయగలుగుతాడు, అంతే చేయండి. బికాస్ ఇప్పుడు నేనున్నాను. నేను ఒక 60 కిలోలు, 70 కిలోలు మోయగలుగుతాను. బట్ నేను కూడా గ్రేట్‌గా మంచి వెసలర్ అని చెప్పేసి ఒక 100 కిలోలు నేను మోస్తా అని చెప్పాననుకోండి, అయిపోయింది. భుజాలన్నీ పడుకోబోతాయి. సో, మనకంటూ ఎంత మనకు బౌండరీ ఉందో అంత బౌండరీ మాత్రమే మనం చేసుకోవాలి. అంత బౌండరీ చేసుకోలేదనుకోండి, మనం ఇబ్బందుల పాలవుతాం. సెల్ఫ్‌గా మనం ఇబ్బందులు పాలు చేసుకుంటాం.
అండ్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, 7th సూత్ర ఏంటి అంటే ఎప్పటికి కూడా ప్రపంచంలో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనేది ఏది లేదండి ఇప్పటి వరకు కూడా. బికాజ్ ఐఎమ్ డూయింగ్ ద పిహెచ్డి ఇన్ దిస్ కాన్సెప్ట్, పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనేది ఇప్పటి వరకు లేదు. బట్ ఏం చేస్తున్నాము అంటే బెటర్గా టైంని, బెటర్గా బౌండరీస్ని మేనేజ్ చేస్తున్నాం మనం ఇప్పటివరకు కూడా. బెటర్గా టైంని, బెటర్గా మనకున్న పరిధుల్ని మనం మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సడన్గా మోదీని అవ్వాలి అంటే నేను అవ్వలేను. నాకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్లో నేను పని చేసుకోవాలి. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి నేను మంచిగా ఏం చెప్పగలుగుతాను అంటే మేకింగ్ చాయిసెస్ అండ్ ఎంజాయింగ్ దోస్ చాయిసెస్. మేకింగ్ చాయిసెస్ అండ్ ఎంజాయింగ్ దోస్ చాయిసెస్. మనకు కొన్ని చాయిసెస్ తీసుకోవాలి, ఆ చాయిసెస్లో నుంచి మనము మంచిగా ఎంజాయ్ చేసుకునేలాగా ఉండాలి. అలా పర్ఫెక్ట్గా చాయిసెస్ని నువ్వు సెలెక్ట్ చేసుకొని ఆ మంచి చాయిసెస్ నువ్వు కరెక్ట్గా ఎంజాయ్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ ఏ బ్యాలెన్స్డ్ లైఫ్. యూ విల్ హ్యావ్ ఏ బ్యాలెన్స్డ్ లైఫ్. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి సింపుల్ థింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ మేక్ ద చాయిస్, మేక్ ఎ బ్యూటిఫుల్ చాయిస్, మేక్ ఎ వండర్ఫుల్ చాయిస్ అమాంగ్ ద యువర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ దోస్ చాయిసెస్, రైట్? సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే పెద్దగా సంఘర్షణలు పడకండి. ప్రతిరోజు మనం తెలిసి తెలియక చేసే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి అని చెప్పే సింపుల్ కాన్సెప్టే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. వర్క్ ఈజ్ లైక్ ఎ రబ్బర్ బాల్, ఆల్వేస్ రిమెంబర్, అండ్ రెస్ట్ ఆఫ్ అదర్ 3 elements ఆర్ లైక్ ఎ గ్లాస్. ఎప్పుడు కూడా రెండింటిని క్లబ్ చేయకండి. క్లబ్ చేస్తే ఏదో ఒక రోజు రప్చర్ అవుతుంది. రప్చర్ అయితే క్రాక్ అన్నది ఏర్పడుతుంది. ఓకే, సో డోంట్ మేక్ ఇట్ క్రాక్, మేక్ ఇట్ అవాయిడ్స్. ఓకే, సో ఇటువంటి మంచి సదవకాశం ఇచ్చినందుకు ఇంపాక్ట్ ఫౌండేషన్కి అండ్ వందే మాతరం గ్రూప్ అండ్ రాజ్గురు గ్రూప్ మెంటర్స్, ఫెసిలిటేటర్స్, పార్టిసిపెంట్స్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ బాండేకర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.